అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా కేంద్రాలు లేదా హైదరాబాదు, విజయవాడ లాంటి నగరాలు చాలా సుదూరంగా ఉండడం వల్ల వ్యయ ప్రయాసల కోర్చి డిఎస్సి కోచింగు తీసుకోలేని అభ్యర్థుల కోసం ఈరోజు రాయదుర్గంలో ఉచిత మెగా డిఎస్సి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభం చేశాం. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పటి ఆర్డీఓ రామారావు గారు, అట్లాగే లేబర్ ఆఫీసరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గ్రూప్స్కు శిక్షణ ఇప్పించాం. వివిధ విభాగాల్లో దాదాపు 178 మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకమే మెగా డిఎస్సి పైన పెడతానని చెప్పిన మేరకు 16,000 పైచిలకు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ డిఎస్సి ఉద్యోగాల్లో రాయదుర్గానికి కూడా తగిన వాటా లభించాలని, ఇక్కడ అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో నిష్ణాతులైన అధ్యాపకుల్ని, టీచింగ్ వేరు కోచింగ్ వేరు కాబట్టి ఈ కోచింగ్లో మంచి అనుభవం ఉన్న వాళ్ళని ఏరి కోరి ఇక్కడికి రప్పించి వాళ్ళ ద్వారా ఈ శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉపాధ్యాయుడు ఇక్బాల్ గారని, ఆయన ఈ శిక్షణలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సమన్వయకర్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. చాలామంది మిత్రులు, కొంతమంది దాతలు సహకరిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ కూడా ఉన్నంతలో ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేశాం. కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డిఎస్సి అభ్యర్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.